అన్నా పనికి వస్తావా? వస్తానమ్మా. 500 ఇచ్చి భోజనం పెడతా మరి. సరే సరే పద. నాతో పనికి వస్తావా? 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయల? అమ్మా లేనోడిని 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఇంటి దగ్గర సరుకులు కొనాలమ్మా, ఏమనుకోకుండా అమ్మా. ఓకే ఓకే అన్నెళ్ళు. అక్కడ 20 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు, వాళ్ళకి తోడుగా ఒక అబ్బాయి కావాలనుకున్నాను. ఏం పర్లేదు, నేను వాళ్ళతోనే మేనేజ్ చేసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అయ్యా ఏదైనా న్యాయం న్యాయమే అయ్యా. మొదట మేడం గారు పిలిచారు, నేను ఒకటే వెళ్తానేమో అనుకోకండి అయ్యా. నేను 2000 ఇస్తా. కానీ ఒక సమస్య, అక్కడ ఉన్న 20 మంది అమ్మాయిలతో నువ్వు కలిసి తినాలి. వాళ్ళు నీకు వచ్చి గోరుముద్దలు తినిపించినా నాకు మాత్రం చెప్పకూడదు. బాబు 3000 ఇస్తా. ఇంకొక సమస్య, నువ్వు పని చేసేటప్పుడు అమ్మాయిలు వచ్చి నేను గెలికారు అనుకో, మీరు చూసుకోండి, నాకైతే ఏం సంబంధం లేదు. నువ్వు నా చేయి పట్టుకోకు, ఇక్కడ మేడంకి నాకు డీల్ అవుతుంది కదా, వెళ్ళిపో నువ్వు. మేడం మేడం లొకేషన్ చెప్పండి మేడం, ఎక్కడ చెప్పండి మేడం, నాకు బండి అవసరం లేదు మేడం, నేను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను, చెప్పండి మేడం ప్లీజ్. 4000 ఇస్తా. కానీ ఇంకొక సమస్య, వాళ్ళ పని అయిపోయాక వాళ్ళని నువ్వే డ్రాప్ చేయాలి. అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికైనా వెళ్దామంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ ఇష్టం అది. నాకు వచ్చి మాత్రం కంప్లైంట్ చేయకూడదు. నేను 1,00,00,000 రూపాయలు ఇస్తానన్న కొన్ని పనులు చేయను, అందులో ఇదొకటి. మేడం మేడం మీరు చెప్పండి మేడం, మనం వెళ్ళిపోదాం పదండి మేడం, నేను మీతోనే వస్తాను మేడం, నన్ను తీసుకెళ్ళండి మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, నేను మీతోనే వస్తాను మేడం ప్లీజ్ మేడం, నన్ను మాత్రం మీతోనే తీసుకెళ్ళండి మేడం. ఇంతకు తెగిచ్చారా అమ్మాయిల కోసం?